ఇయాల సర్పంచ్గా పనిచేసినోళ్ళు రేపటి నాడు ఎమ్మెల్యే కావాలనుకుంటారు. ఎమ్మెల్యేగా గెలిచినోళ్ళు మంత్రి కావాలనుకుంటారు. అంటే రాజకీయాల రోజుకో మెట్టెక్కుకుంటూ పోయి ఆఖరికి సీఎం కుర్చీలో కూకోవాలని కలలు కంటారు. కానీ కొందరికే గా భాగ్యం దక్కుతుంది. అసొంటి సీఎంలు కుర్చీలు దిగినాక కొందరు ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటారు. ఇంకా కొందరు పార్టీ ఏ బరువెత్తితే ఆ బాధ్యత తీసుకుంటారు. వీళ్ళు గదే పనులు ఉన్నారు. ఇప్పుడు పాత సీఎంలంతా పార్లమెంట్ కు పోవాలని పట్టు మీద ఉన్నారబ్బా. 15 మంది పోటీ చేస్తున్నారు. మళ్ళా బీజేపీ గ్రూప్ కెళ్లి 12 మంది ఉంటే 3 ఇండియా గ్రూప్ లీడర్లు. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని ఏళ్లకేం లేలిన శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ కాంచెల్లి ఉత్తరప్రదేశ్ ఒక్కరోజు సీఎం జగదాంబిక పాల్ దాకా ఎంపీ పదవుల మీద కాయిసి పడ్డారు. అస్సాం సర్బానంద సోనోవాల్, త్రిపుర బిప్లవ్ కుమార్ దేవ్, ఉత్తరాఖండ్ త్రివేంద్ర సింగ్ రావత్, హర్యానా మనోహర్ లాల్ ఖట్టర్, జార్ఖండ్ అర్జున్ ముండా, ఉత్తరప్రదేశ్ రాజ్నాథ్ సింగ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు జగదీష్ శెట్టర్, బసవరాజ్ బొమ్మాయి, కుమారస్వామితో పాటు అఖండ ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ సుత ఎంపీగా పోటీ చేస్తున్నాడు. తెలంగాణ ఇచ్చుడు ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా పెట్టి జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఈనాడు అనే బీజేపీలో షరీకైండు. ఇక కాంగ్రెస్ గ్రూప్ నుంచి మధ్యప్రదేశ్ పాత సీఎం దిగ్విజయ్ సింగ్, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సారు, అరుణాచల్ పాత ముఖ్యమంత్రి నబంతుకి గారు లైన్లు ఉన్నారు. సర్బానంద సోనోవాల్, బిప్లవ్ కుమార్ దేవ్, దిగ్విజయ్ సింగ్ సార్లు ఆల్రెడీ రాజ్యసభ ఎంపీలు ఉంటే రాజ్నాథ్ సింగ్, జగదాంబిక పాల్, అర్జున్ ముండా లోక్సభలో ఎంపీలు వండుకుంటేనే మళ్ళీ పరి పోటీకి దిగిండ్రు. కడమోళ్ళంతా కొత్తోళ్లే. లెక్కకైతే ఎంపీ కంటే ముఖ్యమంత్రి పదవే పెద్దది. అది దిగినాక కూడా ఏదో ఒక పదవిలు ఉండాలని మనోళ్ళ తనలాట. మరి ఇంట్లో ఎందరికి పార్లమెంట్ లో పాదం మోపే భాగ్యం వస్తుందో, ఎందరు సెంటర్ మంత్రులు అవుతారో గాని రాజకీయం అంటే పదవులు, పదవులు అంటే రాజకీయం అన్నట్టు.